సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో మధురం మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషం అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగున్నాను. ఓకే, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. నార్మల్గా ఎవరైనా స్టార్టింగ్ డెబ్యూ యాక్టర్స్ అంటేనే మనీ పెట్టడానికి చాలా వరకు ఆలోచిస్తారు. బట్ మీరు ఈ మూవీ 3 years బ్యాకే తీశారు, 1990 స్టోరీ. బట్ ఏది కంటెంట్ నమ్మి పెట్టారా, లేకపోతే ఇక బిజినెస్ పరంగా కమర్షియల్గా అలా ఏమైనా ఆలోచించుకున్నారు? నేను కంటెంట్ నమ్మే పెట్టానండి. నేను నాకు కథను నమ్మే పెట్టాను. ఆ కథ మీకు అందరికీ ప్రేక్షకులు కూడా నచ్చుద్దని ఊహించే పెట్టాను. అది 18th అన్నది రిజల్ట్ వస్తుంది. 100% ఇది సక్సెస్ అవుతుందని 100% నమ్మకం. స్టోరీ చూసినప్పుడు కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పొచ్చా, జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చా, ఏదని చెప్పాలి ఎవరు గురించి నాకు అర్థం కాదు. వాట్ నాట్ లేదు, ఏదైనా లేదా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నాకు ఏ వర్క్ అయినా ఇష్టం. అన్ని వర్క్స్ని నేను ఇష్టపడతాను, లైక్ చేస్తాను. సో అలా చేయగా నా అదృష్టం, అంటే మా అన్నయ్య నాకు దొరకడం నా అదృష్టం ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం. సో ఆయన వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, అంటే ఫస్ట్ ఈ స్టోరీ చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి హీరో అనగానే? ఫస్ట్ ప్రొడ్యూసర్ నార్మల్గా సినిమా చేస్తున్నారని తెలుసు, డైరెక్టర్ విత్ ఆడిషన్స్ చేస్తున్నారు చాలామందిని, హీరోయిన్ని హీరోయిన్. నేను ఇంతలోగా నార్మల్గా చిన్న రోల్స్ ట్రై చేస్తున్నాను బయట. చేస్తున్నప్పుడు ఒకసారి మనోని కూడా చూద్దాం అని చెప్పి ఒక 2-3 సార్లు ఆడిషన్ చేసి తర్వాత డెమో చేసి మనోడు వర్కౌట్ అవుతాడు అన్నప్పుడే డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడి మనోడిని పెట్టుకుందాం అని చెప్పి అలా పెట్టుకున్నారండి ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్. ఓకే, వైష్ణవి సింగ్ జీ. అచ్చా జీ, ఇదే కదా. ఓకే, అంటే నార్మల్గా మీ షార్ట్ కొన్ని చూసినప్పుడు టీజర్లో కానీ దాంట్లో రాజావర్ రాణి గారి మూవీ ఉంది, దాంట్లో స్కూల్తో ఒకటి ఉంటుంది షార్ట్, సేమ్ షార్ట్ పడింది ఇద్దరికి. తన ఆవిడ బాల్కనీ నుంచి అది ఇలా చూడడం కానీ మీ ఇద్దరు అలా వచ్చేది బేబీ సినిమాది ఒక సీక్వెన్స్ లో అనిపించింది. అలా ఏం లేదండి కొంచెం, అంటే ఆ ప్లాట్ జస్ట్ ఆ సీన్ అంటే అదే సేమ్ లొకేషన్, రాజావారు రాణి వారు చేసిన లొకేషన్, అందుకు మీకు అలా అనిపించుంటుంది. స్ట్రైక్ అండి, ఎక్కడో చూసాం ఈ షార్ట్ పద్దాక రిపీట్ చేసుకొని వస్తుంది. రాజమండ్రి వీటి కాలేజ్ అది. ఓకే, సేమ్ లొకేషన్. మీది కూడా అక్కడేనా? మాది పాలకొల్లు అండి. లవ్ ట్రాక్ కూడా సేమ్ అని? అలానే కాదు, పాలకొల్లు దగ్గర వల్లూరు మాది. ఓకే, ఎలా అనిపిస్తుంది స్టోరీ క్యారెక్టరైజేషన్ కానీ చేసేటప్పుడు కానీ? యా బాగా వచ్చింది యాక్చువల్లీ. ఈ మూవీలో నా క్యారెక్టర్ మధు ఉందా. సో మధు మీన్స్ స్వీట్. సో ఈ మూవీలో కూడా లైక్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ to play this character, because this character is like a heart to the story and heart to everyone and to me also. And Uday also supported me a lot, and Bangaraju sir, it's like thanks sir for supporting me and giving me this opportunity. I will be always thankful for such a beautiful story actually. Okay, because I always wished for a beautiful love story because I love Okay. Yeah, I have no school love story, no college story, so I love stories. ఓకే, నార్త్ అమ్మే కదా? అవునండి. ఓకే, బట్ ఈ పోస్టల్ జోన్ పక్క మన తెలుగు అమ్మాయి మన సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న లుక్ లా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను సౌత్ గర్ల్. ఇప్పుడు సౌత్ తర్వాతలో కొంచెం ప్రాబ్లం ఉంది తెలుగులో, అండ్ ఐ డోంట్ నో హౌ ది పీపుల్ ఆర్, హౌ ది లాంగ్వేజెస్, బట్ ఎప్పుడు నేనే ప్రేమలో ఉంది తెలుగు పీపుల్స్తో. ఓకే, తెలుగు ఎవరు బాగా నేర్పించింది ఇద్దరులో, ప్రొడ్యూసర్ గారా హీరో గారా? యాక్చువల్లీ ద హోల్ టీమ్. ఈ మూవీ నాకు దిస్ మూవీ యాక్చువల్లీ gave me the lesson of Telugu, because ఈ మూవీలో చాలా పెద్ద డైలాగ్స్ ఉందా, అండ్ సో అదైనా డైలాగ్స్ ఉన్నాయా? గ్రామటికల్ మిస్టేక్. సో అదైనా మూవీ కోసం తెలుగు నేర్చుకున్నాను. ఓకే, తెలుగు నేర్చుకున్నాం. ఏదైనా డైలాగ్ మూవీలో ఇప్పటిదాకా రిలీజ్ కాంది
అదే డైలాగ్స్ What? డైలాగ్ డైలాగ్ I wouldn't. ఫిల్మ్ కి డైలాగ్ డైలాగ్ Same dialogue as మూవీలో only I remember ఇప్పుడు నా మైండ్ లో ఓన్లీ వన్ డైలాగ్ ఉందా, సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ డైలాగ్, ఇట్స్ నాట్ గుడ్ నా. ఓకే. తెలుగు యాక్టర్స్ ఎనీ మూవీస్ చూస్తారా? యూ హ్యావ్ వాచ్డ్ ఎనీ తెలుగు మూవీస్? యా లాట్ ఆఫ్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. upcomings are all already like RRR, Pushpa, and a lot of Pushpa. and old movies like Ram Charan, Sudhruva, and Magadhira, lot of films are there. ఓకే. పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది యాస్ట్ సేమ్ స్లాంగ్తో. ఐ విల్ రిపీట్ సేమ్. ఓకే Okay, done. ఏ యాడ్ దొరికింది సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. ఏం దొరకదు నా. ఏడ 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 దొరికిన Okay, I will say my movie dialogue. It is easy. ఇందాక ఎనీ డైలాగ్స్ ఐ విల్ రిపీట్ అన్ను. అయ్యా ఒకసారి డైలాగ్స్ సేమ్ This what you said. సేమ్ డైలాగ్. You పుష్ప. You please. ఏ యాడ్ దొరికింది సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. ఏం దొరికిందా? ఎండిగడ్డి. బ్రో నేర్పించలేదా? Okay, I will say a Okay. little. పిచ్చా నీకా నీ మాట్లాడు వినికి నాకు ఎక్కింది పిచ్చి. అసలు నీ మనసులో నా మీద ఏం ఆచరణలు ఉన్నాయో అన్నీ బయటికి వచ్చేసి ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నాతో ఎంత ప్రేమిస్తున్నాయో. ఇప్పుడు అర్థమైందా? యా ఈ అర్థమైందా? ఈ అర్థమైంది. ఓకే, నైస్. బతికింది సార్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సార్? దొరికేసింది అలా. ఓకే. నార్మల్గా కొన్నిసార్లు జూనియర్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు కానీ చాలా పెద్ద ఆచార్యాల మూవీలు చాలా సినిమాలు మీరు ఆల్మోస్ట్ 400 నుంచి 500 మూవీస్తో చేసి ఉంటారు డైరెక్షన్ చేసినప్పుడు. కొన్నిసార్లు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ ఫ్యామిలీ నుంచి నా ప్రాబ్లమ్స్ కానీ మీరు చెప్పినప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్తాను ఎలా వాళ్ళని ఫేస్ చేశారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ? ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇంకా అమ్మ నాన్న చెప్పాలంటే మా అన్నయ్య అండి. దేనికైనా సపోర్ట్ మా అన్నయ్య. నేను ఇలా యాక్టర్గా వెళ్తున్నాను అన్నప్పుడు కూడా మా అన్నకి ఫస్ట్ నేను చెప్పలేదు. ట్రై చేసుకుంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ బాయ్ కింద స్టార్ట్ అయ్యి సెట్ బాయ్, తర్వాత ఎన్నేళ్ళు అయింది? 12 years అయింది. 12 years వరకు అలాగే ఏదో ఒక పని చేసుకుంటే అప్పుడు క్వశ్చన్, అరే ఏం చేస్తున్నావు ఇంతకీ అసలు ఏంటంటే ఇలా ఫిలిం ఇండస్ట్రీలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అని అంటే ట్రై చేయను అలా వదిలేదు. అప్పుడు అన్ని స్ట్రగుల్స్ నేర్చుకొని ఇంకా నా ఆడిషన్స్ అది చూసేవారు అన్నయ్య. పొద్దున్నే ఫోన్ వచ్చేది, షూటింగ్కి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ అయిపోయేది. ఏదో అంటే నీకు క్యారెక్టర్ లేదమ్మా, వేరే వాళ్ళు వచ్చారు అన్నట్టుగా అంటే నేను వచ్చేసాను. అదంతా నార్మల్గా పక్కనే అన్నుండి ఒకసారి చూసి అలా ఒకసారి ఇలా సినిమా చేస్తున్నాను ట్రై చేయి, నువ్వు కూడా వెళ్ళి క్యారెక్టర్లు ఇంకా ట్రై చేయి అని చెప్పి ఎక్కువ సపోర్ట్ మా అన్నయ్య. నా లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోయే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మా అన్నయ్య. ఓకే. చిరంజీవి గారు సినిమాలో చేశారు. ఇంకా పెద్ద యాక్టర్స్ ఎవరో మూవీస్లో చేశారు? యాక్టర్స్ చేసామండి కానీ రిజిస్టర్ కాలేదు. నేమ్స్ హీరో వద్దండి. చిరంజీవి చిరంజీవి గారిది ఆచార్య చిరంజీవి గారు ఎవరికైనా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంత కింద నుంచి వచ్చిన వాళ్ళకైనా మంచి సినిమా తీసి బాగా సపోర్ట్ చేస్తారు. ఆయన్ని చూడంగానే మీకేమైనా షేర్ చేసుకున్నారు ఏమైనా, అక్కడ ఏమైనా మాట్లాడడం కానీ? అక్కడ సెట్లోకి వెళ్ళిన వెంటనే నేను చూసింది ఏంటంటే ఒక గాడ్ని చూస్తున్నట్టు, అంటే ఒక దేవుడిని చూస్తున్నట్టు. నాకు అదే నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ గారు ఒక బుట్టలో తీసుకెళ్తూ ఉంటారు. ఆ షాట్ నార్మల్గా బ్లడ్ వేసి చిరంజీవి గారు అక్కడ చేస్తున్నప్పుడు అమ్మ బుట్ట లేపాలంటే ఒకసారి రెండమ్మ అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళి రామ్ చరణ్ గారి చేతిలో పక్కన చిరంజీవి గారు ఇలా బుట్టలు లేపడం, కింద ఆయన కాల్ని ఇలా టచ్ చేయడం నాకు ఒక తెలియని ఫీలింగ్. ఇలా చేతిలో లేపిన వెంటనే రామ్ చరణ్ గారు అలా ఒక 4-5 టేకులు చేశారు. ఆయన చెయ్యి తగిలినప్పుడల్లా ఒక తెలియని ఇది వైబ్రేషన్. అసలు ఆయన సపోర్ట్ కూడా ఎంత బాగా చేస్తారంటే ఒక కొత్త యాక్టర్ ఎవరినైనా కానీ అమ్మ ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, ఈ డైలాగ్ చెప్పాలి అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తారు చిరంజీవి. అసలు నేనైతే సెట్లో ఉన్నప్పుడు ఒక దేవుని చూస్తున్నట్టు.
ఓకే రామ్ చరణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ అమ్మ. ఓకే మూవీలో నార్మల్గా సాంగ్ మీ ఇద్దరులో ఎవరైనా పాటలు పాడతారా? ప్రొడ్యూసర్ గారు మీరు అసలు పాటలు వెళ్ళిపోతారంటారు పాటలు మీరిద్దరులో ఎవరైనా సాంగ్స్ లేదు, సింగర్ ఆర్ బాత్రూమ్ సింగర్? వద్దులే నా లైట్ అన్నా. Firstly, I thought to be singer. ఓకే వెంకీ వీణా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా సాంగ్ చాలా మెలోడీ సాంగ్ చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చారు సాంగ్స్ మొత్తం. అదేమైనా పాడతారు ఇద్దరు కలిసి? లేదు సాంగ్ నేను ఉండాలి ఇక్కడ పక్కన ఫస్ట్. జస్ట్ హీరోయిన్ గారు లేదు సాంగ్ మూవీ మెలోడీ సాంగ్. వేవేల రంగులన్నీ పూలవానగా కురిసిని రారమ్మని కొత్త లోకం ఆహ్వానించని. Actually, I remember second one. ఓకే సెకండ్ సెకండ్ లౌడ్. సీతాకోకల ఎగిరానులే నిన్ను చూసాక అని బంటూ రాదే పరుగేదేసిన ఎదిగైనా పోదే కల్లెరు పెట్టినా నిదనే అనదే నిదరే గమ్మిన నైనా పోదే కళ్ళను పెట్టినా నీ వల్లే పోయిందే. కరెక్ట్గా చెప్పారు మీరు, పాడితే నాకు మైండ్ పోయింది. బాగా పాడుతున్నారు కదా. ఇంకా నారాయణ ఏదో అనుకుంటున్నాను కదా కొన్ని రోజులు మనం ఇండస్ట్రీలో సినిమాకి పాడిచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. పవన్ గారు కూడా బాగా పాడతారేమో సాంగ్స్, మీరు కూడా ఏమన్నారు? నేను పాడితే ఇంకా అందరూ వెళ్ళిపోతారు బేసిక్ గా. Actually, Telugulo mistake, so that's why song was like that. ఓకే నైస్. ఇంకా 90s స్టోరీ కదా. అవునండి. కొన్ని ప్లాట్లు అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది బాగుంది. ఉన్న సిచ్యువేషన్. ఒక సినిమా 1 వీక్ ఆడాలన్నా 3 days సినిమాలో టికెట్లు మొత్తం తెగాలన్నా సరే కొంచెం అటు ఇటు. ఈ సినిమాని పట్టుకుని మీరు ఏం నమ్మి థియేటర్గా రిలీజ్ చేస్తున్నారు? సో సినిమా బాగుంటే ప్రేక్షకుడే దేవుడు అండి. ప్రేక్షకుడికి సినిమా నచ్చితే 100% ఆ ప్రేక్షకుడు ఇంకోటి చెప్తాడని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రేక్షకుడిగా సినిమాలు చూసి ఆ సినిమా నాకు మార్నింగ్ షో చూడగానే నచ్చిన వెంటనే ఇంకొకరు షేర్ చేసుకుంటాం, లేకపోతే మా ఫ్రెండ్స్ని షేర్ చేసుకుంటాం. ఈ సినిమా కంటెంటే కథే బలం. 100% ఈ సినిమా 18th మార్నింగ్ షో పడగానే 100% సక్సెస్ అనే నమ్మకం నాకుంది. ప్రేక్షకుడు దేవుళ్ళే నాకు బాగా ఆదరిస్తారనే నమ్మకం అయితే నాకుంది. ప్రేక్షకుడు చూసిన వెంటనే ఈ సినిమా ఇంకో నలుగురికి షేర్ చేస్తారు, అది నాకు బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను 18th గ్రాండ్గా రిలీజ్ చేస్తాను. అంటే నార్మల్గా ఇప్పుడు థియేటర్ రిలీజే కాకుండా చాలా మంది ఓటీటీ రిలీజ్ డైరెక్ట్గా ఫస్ట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయిన ఫెయిల్ అయినా తర్వాత మంచి సక్సెస్ అవుతుంది. సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసుకున్న ఓటీటీలో కానీ ఆ వీడియో క్లిప్స్ కొన్ని డైలాగ్ వర్షన్స్ మంచి ఇట్లాంటి సినిమాని ఫెయిల్ చేసామని చాలా మంది బాధపడుతున్నారు. అంటే కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వదు. ఈ సినిమా మీరు కరెక్ట్ టైం రిలీజ్ అవుతుంది? కరెక్ట్ టైంలోనే రిలీజ్ చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే 18th కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నాను. ఇది 100% నాకు గ్యారంటీ, డ్యామ్ షూర్ హిట్ మూవీ. నాకు పక్కా నమ్మకం ఉంది. నేను ఎందుకంటే ఒక ప్రేక్షకుడిగా నేను చాలా సినిమాలు ఫస్ట్ బెనిఫిట్ షోలు చూసిన సినిమాలు బాగున్నా బాగోపోయినా నేను ఒపీనియన్ వెంటనే చెప్పేవాడిని. అలాగే నా సినిమా అనేది కాదు, ఈ సినిమా నాకు బాగా నచ్చుద్ది ప్రేక్షకులుగా. అన్నది 18 years నుంచి 90 years వరకు అందరికీ నచ్చుద్ది అనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. నేను కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తాననేది కూడా ఉంది. నాకు బాగా 18th అన్నది సక్సెస్ అవుతుందనే కూడా నమ్మకం ఉంది. ఓకే. అంటే షూటింగ్ టైంలో ఎప్పుడైనా షూటింగ్ కొంచెం పోస్ట్పోన్ అవ్వడం కానీ మీరు అనుకున్న బడ్జెట్ దాటి బడ్జెట్ ఎక్కువైపోవడం కానీ అట్లా ఏమైనా అనిపించిందా? నాకు బడ్జెట్ ఎక్కువైపోతాం అన్నది ఏం లేదండి. బడ్జెట్ ఓకే, ఇష్టపడి చేశాను కాబట్టి నాకు మంచి అవుట్పుట్ వచ్చింది. ఎస్టిమేషన్ ఎంత వేసుకోవచ్చు? అది ఎంత చెప్తాను, 18th తర్వాత చెప్తాను నేను. 18th తర్వాత చెప్తాను, సక్సెస్ మీట్లో చెప్తాను. ఓకే. ఎందుకంటే మీకు 100% నచ్చుద్ది, 100% 200% నచ్చుద్ది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. సినిమా మీద చాలా హోప్ ఉంది నాకు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మంచి ఎంతకైతే ఇలాంటి కంటెంట్ ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు తెలుగులో. ఇది కొత్త ఫ్రెష్ కంటెంట్ వస్తే కంపల్సరీ తెలుగులో ఆదరిస్తారని నాకు తెలుసు. ఓకే. ఇప్పుడు దాకా ఇలాంటి ప్యాటర్న్ కూడా ఏమీ రాలేదు. 100% అయితే నాకు నమ్మకం ఉంది. ఓకే. ఉదయరాజ్ గారిని పర్టికులర్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, ఆడిషన్ తీసుకున్నాము,
ఆయన యాక్టింగ్ చేసి ఆడిషన్ యాక్టింగ్ సరిగ్గా చేశారు కాబట్టి తీసుకున్నాము. వైష్ణవిని కూడా తీసుకుంటున్న కారణం అదే, మేము ఆడిషన్ చేసి తీసుకున్నాము. ఇద్దరు న్యాయం చేశారు, బాగా చేశారు. మేము వీళ్ళతో ఫస్ట్ డెమో చేసి ఉదయ్తో డెమో చేసిన తర్వాత సినిమా చేసాము. ఇక్కడ ఒక డెమో చేద్దాం. చేద్దాం. ఇద్దరు ఏదైనా రీక్రియేట్ సీన్ మూవీలో, ఎనీ సీన్ రీక్రియేట్, డైలాగ్స్ కానీ ఏదైనా. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఇంప్రెస్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ మూవీ కూడా మీతోనే ఉండాలన్నట్టు. టెల్ ఎనీ డైలాగ్స్. మధు మీ ఇద్దరు ఎవరు ఫెయిల్ అయినా ఆ ప్లేస్లోకి నేను వచ్చేస్తాను. ఓకే, తెలుగులో, తెలుగు నాట్ మిక్సింగ్. ఓకే, మిక్స్ వద్దు, ప్రాపర్. మధు 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 అంటే ఐ లవ్ యూ అని అర్థం. నేను కూడా అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం. బయట ఎలాగైనా చాలా మంది ఊ అంటారు, ఐ లవ్ యూ టూ అని అర్థం చేసుకుంటే పగులుతాయి మా అబ్బాయిలకి. అది కాదు కదమ్మా, స్టార్టింగ్ ఒకటి ఐ లవ్ యూ అనే వాయిస్ కొంచెం మాడ్యులేషన్ హీరోయిన్ కొంచెం డిఫరెన్స్గా వచ్చింది టీజర్లో. మీరు గమనిస్తే అక్కడ దాకా స్టార్టింగ్ ఒక 10 seconds అలా అనుకుంటా, ఐ లవ్ యూ సంథింగ్. హీరోయిన్ ఒక మాడ్యులేషన్ కానీ ఏదో ఒక పెయిన్తో చెప్తున్నట్టు, సంథింగ్ ఏదో ఇష్యూ ఎవరు కొట్టినట్టు, ఆ పెయిన్తో చెప్తున్నట్టు ఆ వాయిస్ ఒకటి పెట్టారు ఆ విజువల్స్కి బ్యాక్ సైడ్. దాని వెనక ఏంటి అసలు స్టోరీ అంటే ఏం చెప్తారు? 18th చూడాలి మీరు. 18th అసలు మిస్ 18th మీరు మార్నింగ్ షోకి వచ్చేస్తే మీరు అలా ప్లానింగ్ తో అసలు మీకు ఆ వాయిస్ ఎలా వచ్చింది, జస్ట్ ఆ ఒక్క సీన్ కూడా మీరు అడిగింది కరెక్ట్ గా. స్టార్టింగ్ 10 seconds or 8 seconds ఐ లవ్ యూ అనే పదాన్ని కొంచెం ఆ మాడ్యులేషన్ కొంచెం సాగదెత్తు, కావాలనే సాగదీసేవాళ్ళు. కావాలని సార్. April 18th మాత్రం మిస్ అవ్వద్దు. April 18 మాత్రం మిస్ అవుతుంది. మధురం ఏ మెమరబుల్ మెమరబుల్ ఎన్ని ఉన్నాయి మెమరబుల్ లో? ఒక లిస్ట్ ఏదైనా. నాకు ఈ సినిమా అంతా మెమరీస్ నిన్న ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో, లేడీస్ ఫస్ట్ డాన్స్ మాస్టర్, రామ్ మాస్టర్. నేను కూడా వెయిట్ ఉంది 18th April కి. ఏమైనా లవ్ మెమరీస్ అలా ఏమైనా ఉన్నాయా పాస్ట్? అలా ఏమన్నా? లేదు, యాక్చువల్లీ లవ్ లేదు నా లైఫ్ లో. సేమ్ నాకు కూడా లవ్ లేదు, నా లైఫ్ లో కూడా లవ్ లేదు. సినిమాలో లవ్, నా లైఫ్ లో లవ్ లేదు, అందుకే సినిమాతో లవ్ ఉందా? ఐఎమ్ ఆల్సో లవ్ లేదు, సినిమాతో లవ్ ఉంటుంది ఎవరికైనా. సినిమాలో ఎక్కడ ఉంటుంది లవ్? ఇంటర్ సినిమాకి సంబంధించిందే కదా. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చెప్పు ఈరోజు గురించి. 1 word ఆన్సర్. ఓకే, చిరంజీవి గారు, గాడ్. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ అండ్ గాడ్ ఫాదర్ టు ఎవ్రీవన్. ఓకే, ఎనీ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు మూవీ, ఎనీ డైలాగ్స్ మూవీ యూ హ్యావ్ వాచ్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్? యా, బట్ యాక్చువల్లీ దట్ వన్ ఇన్ హిందీ ఐ హావ్ వాచ్డ్. హిందీలో ఇప్పుడు నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికో లెక్క ఉంది. తెలు I don't actually remember. డైలాగ్ రిపీట్. డైలాగ్ ఈజ్ అ పవన్ కళ్యాణ్ డైలాగ్. Okay, then నాకు కొంచెం తిక్కు ఉంది నాకు కొంచెం తెక్కుంది. కానీ దానికో లెక్క ఇక్కడ ఉంది. హ్యాండ్ 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 Like this. అలాగా దిస్ హ్యాండ్ ఇలాగా. ఇటు ఈ హ్యాండ్ ఇలా No. ఆపోజిట్. నాకు కూడా తెక్కుంది. నాకు కొంచెం తిక్కు ఉంది నాకు కొంచెం తెక్కుంది. కానీ దానికో లెక్క ఉంది. ఉంది. నాకు లెక్క ఉంది. నాకు ఓకే, Wow, that was so super, yeah. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ ఏం చెప్పాలి? ఎన్టీఆర్ ఫైర్. నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఆయనతో చేసే అవకాశం వస్తే ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాం ఇంటర్వ్యూకి. గుర్తుపెట్టుకోండి మాత్రం. ఓకే, రామ్ చరణ్ గారు, లవ్లీ పర్సన్స్. అల్లు అర్జున్ గారు, పుష్ప అంటే ఫ్లవర్ నాకు ఫైర్ होती. హిందీలో చెప్తారా? ఓకే, पुष्पा बोले तो फ्लावर समझा क्या, फायर है. ఓకే, బట్ అక్కడికి వెళ్దాం.
ఓకే, వెంకటేష్ గారు ఫ్యామిలీ పర్సన్. ఫ్యామిలీ పర్సన్. ఓకే, డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్ ఆర్ వీకెండ్? Date night, ఆర్ వీకెండ్? weekend, what? I can't understand that. యూ హ్యావ్ I'm a person. What kind of person I am? Like, ఎనీ మీటింగ్ ఆర్ డేట్ నైట్, ఎనీ లవ్ పర్సన్ అలాగా? no, I'm very simple kind of person. ఐఎమ్ ఆల్సో సింపుల్. Not like date kind of person. ఓకే, వీకెండ్ Morning meeting is okay. మార్నింగ్ మీటింగ్. సార్ ఓకే, నా మూవీ గురించి బట్ ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ గురించి అంటే ఇది మంచి కొత్త కాన్సెప్ట్. ఇప్పటిదాకా ఈ లైన్ అయితే ఎక్కడ రాలేదు. చాలా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. 100% డైరెక్టర్ బాగా డైరెక్షన్ చేశారు. హీరో ఉదయ్, వైష్ణవి బాగా యాక్ట్ చేశారు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. వెంకీ వీణా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా వచ్చి మీరు సినిమా చూస్తే వెళ్ళి థియేటర్ చూసి 10 మందికి 100% చెప్తారనే నమ్మకం అయితే కాన్ఫిడెన్స్ ఫుల్గా ఉంది. 100% 18th మాత్రం సక్సెస్ కొడతాం మేము. 100% మాత్రం ప్రేక్షకుల దగ్గర 100% కొత్త కంటెంట్ వస్తే ఆదరిస్తారని 100% 18 నుంచి 90 ఏజ్ వరకు, ఇదే నేను రిపీట్ చెప్తున్నాను, 18 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు వెళ్ళి కూర్చొని మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి హ్యాపీనెస్తో బయటకు వచ్చే మూవీ అవుతుంది ఇది. అదైతే 100% నమ్మకం ఉంది. ఓకే, ఈరోజు సుమన్ టీవీకి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నా ఫస్ట్ సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ నన్ను కూడా బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే పవన్ గారు మీకు కూడా థ్యాంక్స్. April 18th మధురం ఏ మెమరబుల్ లవ్ థియేటర్లోకి వచ్చేస్తుంది, చూడండి ప్లీజ్. తెలుగు మే బోలో. I want to thank Okay. our producer sir and Bangaraju Garu, our director Rajesh Shikari Garu for offering me such a beautiful love story, and thank Uday also for supporting me throughout the film, and wanna thank Suman TV, Pawan ji for your precious and valuable time. I am thankful to everyone, and me support and love maku chala Chala. and chala kavadi actually, yeah, because this film is like dream come true for me, because I love stories. థ్యాంక్ యూ వైష్ణవిజీ. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. పార్టీ కంపల్సరీ. 100% పుష్ప. ఓకే జీ.